ఒక రాజుగారు వెళ్తూ ఉన్నారు అడవి ప్రాంతంలో. ఆయనని తీసుకువెళ్తూ ఉన్న భటుల్ని కొందరు దొంగలు వచ్చి ఆయనని చుట్టుముట్టేయడం జరిగింది. ఆ భటుళ్ళు పారిపోయారు. అయితే ముగ్గురు యవనస్తులు ఆ దొంగల నుండి ఆ రాజుగారిని కాపాడడం జరిగింది. రాజుగారిని కాపాడి రాజనగరానికి తీసుకువెళ్ళినప్పుడు ఆ రాజుగారు ఎంతో సంతోషముతో మరణ భీతి ఆ భయం నుండి కోలుకొని ఆ ముగ్గురు యవనస్తుల్ని అడిగాడంట, అయ్యా నన్ను మీరు కాపాడారు, మీరు కాపాడకపోతే నేను మరణించేవాడిని, మీకు ఏం కావాలో మీరు కోరుకోండి అని మొదటి యవనస్తుని దగ్గరికి వచ్చి అడిగితే ఆ యవనస్తుడు అన్నాడంట, అయ్యా నాకు తినడానికి ఆహారం కావాలి, కట్టుకోవడానికి వస్త్రాలు కావాలి, ఇవి నాకు ఇప్పిస్తే నీ పేరు నేను జీవితంలో మర్చిపోను అని ఆ రాజుతో అన్నారు. ఆ రాజుగారు ఇంతేనా అని అతనికి కావలసిన ఆహారాన్ని అతనికి కావలసిన వస్త్రాలని ఇప్పిమని వారి యొక్క మంత్రులకి తెలియజేశారు. రెండవ వ్యక్తిని అడిగాడు, నా ప్రాణాన్ని నువ్వు కూడా కాపాడావు కదా, నీకేం కావాలి అంటే, అయ్యా మా ఇల్లు పూరి గుడిసా, మీరు ఒక్క మాట సెలవిస్తే ఒక మంచి ఇల్లు నేను పొందుకోగలుగుతాను, ఆ ఇంట్లో నేను నివాసం ఉంటాను అని ఆ యవనస్తుడు చెప్పడం జరిగింది. అంతేనా అని వారి యొక్క మంత్రివర్గానికి చెప్పి ఆ రెండో యవనస్తునికి ఒక మంచి గృహాన్ని నిర్మించడం జరిగింది. మూడో వ్యక్తిని ఈ రాజు అడుగుతూ ఉన్నాడు. వారిద్దరేమో కావలసిన ఆహారం అడిగారు, ఇంకో ఆయనకు కావాల్సిన ఇల్లు అడిగారు. నీకేం కావాలయ్యా అంటే ఆయన అంటూ ఉన్నాడు, రాజుగారు నాకేమొద్దు, నేను ప్రతి పూట ప్రొద్దున టిఫిన్ చేసేటప్పుడు మీరు మా ఇంటికి రావాలి, మధ్యాహ్నం భోంచేసేటప్పుడు మీరు మా ఇంటికి రావాలి, రాత్రి నేను డిన్నర్ చేసేటప్పుడు మీరు మా ఇంటికి రావాలి, ఇంతేనా, తప్పకుండా వస్తానని ఆ రాజుగారు ఆ మూడో వ్యక్తి ఇంటికి బయలుదేరినప్పుడు, రాజు రావాలంటే రోడ్లు ఎలా ఉండాలి, చాలా బాగా సుందరంగా, రాజు నడిచే దారులు కంపు కొడతాయా సువాసన వెదజల్లుతాయా, సువాసన వెదజల్లుతాయి అనగా రోడ్లు, మంచి రోడ్లు. ఆ రాజుగారు రావాలి అని ఆ ప్రాంతంలో వాళ్ళ ఇంటికి రావడానికి మంచి రోడ్లు వేశారంట. వాళ్ళ ఇల్లు, ఆ మూడో వ్యక్తి ఇల్లు అంత మంచిగా ఉండదు, అనగా రాజు నివసించే అంత సౌకర్యవంతమైనది కాదు. అరే రాజుగారు వచ్చి ఇక్కడ భోంచేయాలి కదా, ఈ ఇల్లు బాగలేదని మంచి ఇల్లు ఆ రాజుగారికి కట్టించారు. ఆ రీతిగానే ఇంకా రాజుగారు తినే భోజనం వీళ్ళు వండుకునే పొగ వాసన వచ్చే అన్నం తింటే ఎలా అని రాజు తినే భోజనాన్ని వారి ఇంటికే తీసుకొస్తే ఆ రాజు పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్, రాజే నా ఇంటికి వస్తే నా ఇల్లు, నా జీవితము ఎంత ఆశీర్వాదకరమో. నిజమే కదా, యేసు ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన అన్ని యుగాలను ఏలేటువంటి వాడు. ఆ రాజుని మనం కలిగి ఉన్నాము అంటే మనం ఎంతో ధన్యులమి. మనం ఆ రాజుని పైకి కనబడేటట్లుగా పెట్టుకుంటూ ఉన్నామా, ఒకవేళ పైకి బోర్డు తగిలించుకొని ఉన్నామా, మన హృదయంలో మన ఇంటిలోనికి ఆ రాజుని ఆహ్వానిస్తూ ఉన్నామా. రాజును ఆహ్వానిస్తే సర్వ సమృద్ధి ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటూ ఉంది. నీ జీవితము అందరికీ కనబడేటట్లు, అందరూ మెచ్చుకునేటట్లు, అందరూ నిన్ను చూసి నీలాగా ఉండేటట్లు చేసేది మన రాజు. కనుక మన యవన బిడ్డలందరూ